అంటే వీరు మృగాల మధ్య ఉంటే వారు నిజంగా వారు వీరు మనవారు ఎవరైనా తేడా లేదు నిజంగా. హీరోకి ఆయన బిహేవియర్, ఆయన క్యారెక్టరైజేషన్ కి, మళ్ళీ ఆయన హాస్పిటల్ వెళ్ళడం సీన్స్ అయితే చాలా బాగున్నాయి. స్టార్టింగ్ మనం 20 అవర్స్ చూస్తున్నాం. పవర్ ప్లే లో ఫస్ట్ 6 అవర్స్ లో 60-70 రన్స్ కావాలనుకుంటాం, కానీ ఈ మూవీ స్టార్టింగ్ లో 30-40 రన్స్ లాగే పోతుంది. తర్వాత హాఫ్ మూవీ 10 ఓవర్స్ అయ్యేటప్పటికి 100 రన్స్ రీచ్ అవుతుంది, అంత ముందుకు వెళ్తుంది. తర్వాత 20 ఓవర్స్ అయ్యేటప్పటికి 250 రన్స్, అంత లెవెల్ కు మనకు ఆడియన్స్ రీచ్ అవుతుంది. ఎందుకంటే హిట్ 4 కి వచ్చే లింక్ బాగుంది, చాలా బాగుంది నిజంగా. ఆ హీరోని మనం ఎక్స్పెక్ట్ చేయం నిజంగా. మళ్ళీ పాత వాళ్ళని రీయూనియన్ అవ్వడం చాలా బాగుంది. ఈ యూనివర్స్ క్రియేట్ చేయడం అయితే చాలా బాగుంది. ఆయన డైరెక్టర్ శైలేష్ కోని అయితే సైకో, నిజంగా సైకో. సైంధవ్ మూవీలో సైకో అని పెట్టారు, కానీ ఈ మూవీతో ఇంకా క్రూరంగా చూపెట్టాడు నిజంగా. చాలా బాగుంది సినిమా. బ్రో ఇన్ని రోజులు నాని ఒక ఫ్యామిలీ హీరో అని మీరు అనుకున్నారు, కానీ ఈ సినిమా చూస్తే మీరు నాని నా ఒరిజినల్ చూపిస్తా అనుకుంటే మొత్తం మాస్ చూపించాడు. మొత్తం వైల్డ్ క్యారెక్టర్ నాది. సినిమా మొత్తం సూపర్ హిట్ సినిమా, చాలా బాగుంది మూవీ. నాని మీరు పోయిన సినిమా చనిపోయిన శనివారంలో మీరు శివ తాండవం చూసారు, కానీ హిట్ 3 లో అర్జున్ సర్కార్ తాండవం చూడబోతున్నారు. చాలా బాగుంది సినిమా. బీజం సూపర్ ఉంది, ఎలివేషన్ సూపర్ ఉంది, అంతా బాగానే ఉంది. క్లైమాక్స్ కూడా సూపర్ ఉంది, అడ్మిషన్ క్యామియో కూడా ఉంటుంది. హిట్ 4 లో మీరు ఊహించుకొని హీరో కూడా రాబోతున్నాడు. సూపర్ అండి సినిమా. ఫస్ట్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ ఉంటుంది. దానికి స్టిక్ మాత్రమే తీసుకున్నారు. సో దానివల్ల ఏమంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంటర్ వరకు ఇన్వెస్టింగ్ అయినా సరే, సెకండ్ హాఫ్ సర్వైవల్ గారికి వచ్చేసరికి మొత్తం కంప్లీట్ గా ఫ్లాట్ అనిపించింది. ఎక్కడ ఒక టర్నింగ్స్ కానీ లేకుండా ఏం లేకుండా కంప్లీట్ గా ఫ్లాట్ అనిపించింది సెకండ్ హాఫ్. బీజం ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ చాలా మాస్ సీన్స్ పడ్డాయి. బట్ ఆ మాస్ సీన్స్ తగ్గట్టు ఎక్కడ బీజం అనిపించలేదు. మరీ ఈ లెవెల్ లేకున్నట్టు ఇప్పుడు తమరైనా అడ్డు కొట్టి ఆ లెవెల్ అయితే బీజం ఎక్కడ అనిపించదు. బట్ సెకండ్ హాఫ్ చాలా మాస్ సీన్స్ కి మంచి బీజం అయితే ఇచ్చే స్కోప్ ఉన్నా సరే ఎందుకు అదైతే రీచ్ అవ్వలేదు. అండ్ ఉన్న 2 సాంగ్స్ కూడా ఏంటంటే ఒక స్పీడ్ బ్రేకర్ లా, ఒక థ్రిల్లర్ కి స్పీడ్ బ్రేకర్ లా ఎలా ఉంటాయో అలా వచ్చాయి తప్ప అంత యూజ్ కోలేదు. హీరోయిన్ యూస్ వస్తే ఫస్ట్ హాఫ్ లో 2 సీన్స్ కొంచెం బాగున్నా సరే, సెకండ్ హాఫ్ లో 4 సీన్స్ ఉంటాయి, అవి కంప్లీట్ గా లాగ్ అనిపించింది. అవి కొంచెం లేదు హిట్ 1, 2, 3 ఏంటంటే కంప్లీట్ గా మనకు ఒక గ్రిప్పింగ్ గా ఉంటుంది, గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే ఒక మాస్ సీన్స్ మీద డిపెండ్ అయ్యాయి కాబట్టి మేబీ దాని వరకు సాటిస్ఫై చేస్తుంది తప్ప హిట్ 1, హిట్ 2 కంపేర్ చేసుకుంటే మాత్రం బిల్ అవ్వాలి. హిట్ 3 రేటింగ్ 3 వరకే వచ్చు. బట్ ఓన్లీ మాని గారి గురించి సినిమా చాలా బాగుందండి. అంటే హిట్ 2 తో పోల్చుకుంటే హిట్ 3 చాలా బాగుంది. మనకి హిట్ 2 లో అంత లేదు. సో హిట్ 3 లో టూ మచ్ వైలెన్స్ ఉంది. అంటే నాని గారి యాక్టింగ్ దసరా కంటే దీంట్లో ఇంకా టాప్ నాచ్ గా ఉంది. అంటే ఇది మొత్తం సైకో థ్రిల్లర్ స్టోరీ. బట్ కాకపోతే ఎవరైనా చూస్తే సైకో నాని అనుకున్నలాగా తీసారు. నాని కొంచెం లెవెల్ దాటాడని అనిపించింది. అంటే డైలాగ్స్ కావచ్చు, అంటే డైలాగ్ ఇంకా అడల్ట్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. బట్ అవి మరీ తీసి పెడితే కూడా మనం ఎవరు చూడదు కాబట్టి సో అది కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది. మొన్న టెర్రరిస్ట్ అటాక్ సీన్స్ ఏమి ఉన్నాయన్నారు, అవేమి ఉన్నాయి? అవేం లేదండి. టెర్రరిస్ట్ అది వేరు, ఇది వేరు. ఇది సీరియల్ కిల్లర్ రిలేటెడ్ ఉంది, బట్ అది కంప్లీట్లీ టెర్రరిజం. 1, 2 తో పోలిస్తే 3 పార్ట్ అదే హిట్ 1 తో పోల్చుకుంటే హిట్ 3 హిట్ అయింది. సో ఇంకా 1, 2 లో క్యారెక్టర్స్ 1, 2 క్యారెక్టర్స్ అంటే అందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఇంకా క్లైమాక్స్ లో ఉంటారు. ఆ క్లైమాక్స్ లాస్ట్ ఆఫ్టర్ ఇంటర్వెల్ ఉన్న సీన్స్ అన్ని టాప్ నాచ్ లో ఉన్నాయి. అంటే అందరూ సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతారు. సో ఎక్కువ వైలెన్స్ చెప్తారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతారు కానీ బట్ కొంచెం హార్ట్ పేషెంట్స్ ని అవాయిడ్ చేస్తే బెటర్.